నిందతో నింపబడాలి. మనకు కలుగుతున్న నిందలకు మనం తిరిగి దాన్ని మాట్లాడేవంటే నింపబడట్లేదు. దేంతో? నిందతో నింపబడట్లా. మన బ్రెయిన్ అంతా కూడా ఏం చేయాలంటే మనకి ఎదురవుతున్న ఈ నిందలన్నిటినీ కూడా మనం ఏం చేసుకోవాలి? నింపబడాలి. నింపబడితే ఏం జరుగుతుందో తెలుసా? కృపా సమృద్ధి కలుగుతుంది. హల్లెలూయా. ఆయన ఎల్లకాలము బాధ పెట్టువాడు కాదు, కానీ ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి ఏం చేస్తాడంట? జాలి పడతాడు. అప్పుడు కృప సమృద్ధిగా కలుగుతుంది. అరే ఈ బిడ్డ చాలా నిందలు పడుతుంది, ఎక్కువగా సూటిపోటి మాటలు అంటున్నారు, ఇగో సంవత్సరాలు గడిచే కొంది నిందలు పెరుగుతున్నాయి, నింపబడుతుంది ఈ బిడ్డ అని చెప్పేసి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కృపను సమృద్ధిగా మన పట్ల చూపిస్తాడు. హల్లెలూయా. నీకు కృప కలగాలంటే నువ్వు నిందతో నింపబడు. నువ్వు కృప కలగకుండా ఉండాలంటే నీ నోటితో నువ్వు సాధించేసేసుకో.